సీడ్స్ మేళాకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఇక్కడున్న ఏదైతే ఇక్కడ విత్తనాలతో స్వాగతం పలికే విధంగా ఒక డయాగ్రామ్ వేశారు. పూర్తి స్థాయిలో దేశీయ విత్తనాల వేదిక ఏదైతే దేశీయ విత్తనాలను ప్రమోట్ చేయాలని, దేశీయ విత్తనాల ప్రాముఖ్యతను మీద అవగాహన పెంచాలనే కార్యక్రమం చేపట్టిన ఏదైతే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అలాగే భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఉంది కదా, వాటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చూడండి, ఇక్కడ చూసుకుంటే కనుక నవధాన్యాలు అలాగే వివిధ రకాల విత్తనాలతో ఒక ఒక ముగ్గులాగా వేసి ఒక రంగవల్లిని దేశీయ విత్తనాలతో వేశారు. అలాగే ఇక్కడ ప్రధానంగా మన భారతదేశం యొక్క చిత్రపటం కూడా వివిధ రకాల విత్తనాలతో దాంట్లోని రాష్ట్రాలను అన్నీ కనబడేలా దేశీయ విత్తనాలతో కూడా వాళ్ళు ఒక ఈ ఆర్గనైజర్స్ చేస్తున్నారో వాళ్ళు ఒక భారతీయ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో అంటే దేశీయ విత్తనాల పండుగ ఇది. ముఖ్యంగా విత్తన పండుగ అంటే దేశీయ విత్తనాల ప్రాముఖ్యతను తెలిపే విధంగా, అలాగే ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను హైబ్రిడ్ విత్తనాలు కాకుండా దేశీయ విత్తనాల వైపు మళ్లించాలనే ముఖ్యమైన లక్ష్యంతో ఈ విత్తన పండుగ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ద్వితీయ వార్షికోత్సవ విత్తన పండుగ. ప్రస్తుతం ఇది జరిగేది కూడా అన్మాస్పల్లి గ్రామము, కడతాల మండలము, రంగారెడ్డి జిల్లాలో జరుగుతూ ఉంది. అండ్ ఈ ప్రాంతం వచ్చేసి ఎర్త్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎవరైనా సరే రైతులు కావచ్చు, అలాగే ఇంటి పంటలు మిద్దె తోటలు పెంచుకునే వాళ్ళు కావచ్చు, దేశీయ విత్తనాలకు మొగ్గు చూపాలనుకుంటే, దేశీయ విత్తనాలతో పండించాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ విత్తన పండుగకు హాజరైతే వాళ్ళకు ఎక్కడ లేని రకాలు అంటే భారతదేశంలో చాలా ప్రాంతాల నుంచి సేకరించిన విత్తనాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇందాక మనం చాలా చూసాం, చిరుధాన్యాలు కావచ్చు, మిగతా కూరగాయల విత్తనాలు కావచ్చు, పండ్ల రకాలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇంకా వివిధ రకాల దుంపజాతులు కావచ్చు, చిరుధాన్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేశీయ రకమైన విత్తనాలన్నింటినీ కూడా ఇక్కడ స్టాళ్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల పాటు జరగనున్న ఈ విత్తన పండుగ చాలా మంది రైతులకు ఒక మంచి అవకాశం, అలాగే మిద్దె పెరటి తోటల పెంపకందారులకు కూడా ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.